షుగర్ బారిన పడ్డాక ఇక దాన్ని జీవితాంతం అదుపులో ఉంచుకోవడమే కానీ ఇంతవరకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచడానికి మందులు లేదా ఇన్సులిన్ను నిత్యం వాడాల్సి ఉంటుంది. అయితే మందుల విషయం ఎలా ఉన్నా ఇన్సులిన్ వాడకడం విషయానికి వచ్చేసరికి మనలో చాలా మందికి పెద్ద అనుమానం పట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి ఇన్సులిన్ను మొదలు పెడితే ఇక జీవితాంతం ఇన్సులిన్నే వాడాల్సి ఉంటుందని బలంగా నమ్ముతుంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? ఒకసారి ఇన్సులిన్ను మొదలు పెడితే జీవితాంతం వాడాల్సి ఉంటుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ మనం శాశ్వతంగా వాడేది చిన్నపిల్లల్లో వాడతాం. అంటే దాదాపు 10-15 సంవత్సరాల లోపు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు దాదాపు చాలామంది టైప్ 1 డయాబెటీస్ అంటారు. అంటే వాళ్ళందరిలో ఏంటంటే శరీరంలో మన ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథిలోంచి ఇన్సులిన్ తయారవట్లేదు అనమాట. ఇన్సులిన్ ఉత్పత్తి లేదు కాబట్టి వాళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ ఇస్తాం. ఇది శాశ్వతమైన విషయం. అంటే వాళ్ళకి ప్రతిరోజు 2 సార్లు కానీ 4 సార్లు కానీ 3 సార్లు కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా 25 సంవత్సరాల తర్వాత డయాబెటీస్ మొదలైన టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఇన్సులిన్ ఇస్తాం, కానీ శాశ్వతంగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. టైప్ 2 డయాబెటీస్ ఉందా లేదా తెలుసుకోవడానికి వాళ్ళ శరీరంలో C-పెప్టైడ్ అనేటువంటి పరీక్ష చేస్తా. అంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ గ్రంథిలో ఇన్సులిన్ ఎంతవరకు ఉత్పత్తి అవుతుందో తెలుసుకోవడానికి C-పెప్టైడ్ అనేటువంటి రక్త పరీక్ష చేసుకుని ఒకవేళ C-పెప్టైడ్ బాగున్నట్లయితే వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ C-పెప్టైడ్ తక్కువగా ఉందనుకోండి వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎంతకాలం ఇవ్వాలన్నది ఆ C-పెప్టైడ్ యొక్క వాల్యూ మీద, దాని యొక్క విలువ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది టైప్ 2 డయాబెటీస్ వాళ్ళలో, అంటే 25 ఏళ్ళు పైబడిన వాళ్ళలో మొట్టమొదటిసారిగా డయాబెటీస్ వచ్చినట్లయితే వాళ్ళ శరీరంలో రక్తంలో ఇన్సులిన్ ఎంతవరకు వస్తుందన్న విషయాన్ని తెలుసుకుని దానికి ఆధారంగా మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రతి 3 నెలలకి మనం మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుంటాం. అంటే ప్రతి 3 నెలలకి వాళ్ళ శరీరంలో రక్తంలో గ్లూకోజ్ తగ్గిందా లేదా, లేదా 3 నెలల తర్వాత HbA1c హిమోగ్లోబిన్ A1c తగ్గిందా లేదా, ఇలాంటివి చూసుకుని దాని ఆధారంగా డాక్టర్లు 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఇన్సులిన్ మానేసి ట్యాబ్లెట్లు వేసుకోమంటారు అనమాట. శాశ్వతంగా వేసుకోమని ఏం చెప్పరు, కానీ కొన్ని సందర్భాల్లో డయాబెటీస్ 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నా, లేదా వాళ్ళ వయసు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నా, లేదా వాళ్ళ రక్తంలో గ్లూకోజ్ ఉదయం పరగడుపున 250 కన్నా ఎక్కువగా ఉన్నా, తిన్న తర్వాత 500 కన్నా ఎక్కువగా ఉన్నా, HbA1c అనే పరీక్ష 9% కన్నా ఎక్కువగా ఉన్నా, లేదా వాళ్ళకి ఏదైనటువంటి రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు గుండెలో కానీ, మెదడులో కానీ, మూత్రపిండంలో కానీ, కళ్ళల్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి శాశ్వతంగా ఇన్సులిన్ వేసుకోమని చెప్తారు.